ఒకరోజు ఒక భార్య తన భర్తను అడుగుతుందంట, ఏమండి మీరు బట్టలు కొనుక్కుని ఎన్ని రోజులు అవుతుందో తెలుసా, మీరు చెప్పులు కొనుక్కుని ఎన్ని రోజులు అవుతుందో తెలుసా, మీరు మీ గురించి మర్చిపోయారంటే నేను నా గురించి ఎప్పుడో మర్చిపోయాను, మన పిల్లలు మన కడుపున పడ్డప్పుడే నేను నా గురించి మర్చిపోయాను, అప్పటి నుంచి ఏంటో నాకు తెలియదు, నేను పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తాను, వాళ్ళకి ఎప్పుడు బట్టలు కొనాలా అనుకుంటాను, వాళ్ళకి ఎప్పుడు బుక్స్ కొనాలా అనుకుంటాను, వాళ్ళకి ఎలా ఫీజులు కట్టాలా అనుకుంటాను, వాళ్ళని ఎలా ప్రయోజకులుగా తీర్చిదిద్దాలా అనుకుంటాను, వాడి చెప్పులు అరిగిపోయలేదు చూసుకుంటాను తప్ప నా చెప్పులు అరిగిపోయలేదని ఎప్పుడు చూసుకోను, నా పిల్లలే నా ప్రపంచం, మన పిల్లలే మన కనులు అని భార్యకి సమాధానం ఇచ్చాడు భర్త. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, పిల్లలు కనేంత వరకే ఒక తండ్రి తన గురించి ఆలోచిస్తాడు, పిల్లల్ని కన్న తర్వాత తండ్రి తన గురించి ఆలోచించడం మర్చిపోయి ఎప్పుడు ఎవరి గురించి ఆలోచనలో ఉంటాడు, పిల్లల గురించిన ఆలోచనలోనే ఉంటాడు. నా పిల్లలు ప్రయోజకులు కావాలి, ఎక్కడైనా తప్పిపోతారేమో, ఎక్కడైనా చెడిపోతారేమో, ఎక్కడైనా పడిపోతారేమో, ఎక్కడైనా పాడైపోతారేమో, ఎక్కడైనా బలహీన పడిపోతారేమో, వాళ్ళకి వెన్నుదన్నుగా నిలబడాలి, నా పిల్లలు సక్సెస్ అయి శిఖరాగ్రానం నిలబడినప్పుడు కింద నుండి చప్పట్లు కొట్టే గుంపులో నేను ఉంటే చాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. అర్థమైందా? అందుకే తండ్రుల దినోత్సవం రోజు తండ్రి గుర్తొస్తే తండ్రికి హత్తుకొని మరీ శుభాకాంక్షలు చెప్పి, నాన్న నా పునాది నువ్వే అని చెప్పాల్సిన బాధ్యత ప్రతి కొడుకు మీద, ప్రతి కూతురు మీద కూడా ఉంటుంది. Download ShareChat.